మధ్యలో ఆగిపోయాం. ఒకసారి లవ్ ట్రాక్లోకి వెళ్దాం. లవ్ ట్రాక్ వెళ్ళే ముందు ఇతనికి నేను ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాను. ఓకే, పవన్ కళ్యాణ్కి. అప్పుడు విజయభాస్కర్ గారు వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చింది. ఇతను వెళ్ళి అక్కడ బాగా తయారయ్యి పట్టుబోదలని విక్రమార్కుడిలాగా. నాకు ఎలా తెలిసిందంటే, నేను కీచురోడ్లు ఇక్కడ భాస్కర్ ప్యాలెస్లో వేసాం. ఇప్పుడు కేర్ హాస్పిటల్ అది. ఇప్పుడు కేర్ హాస్పిటల్ హోటల్ అది. అప్పుడు నేను అక్కడే ఉండేవాడిని. ఎందుకంటే అక్కడ ప్రివ్యూ థియేటర్ ఉంది కింద. ఓకే, భాస్కర్ ప్యాలెస్. మరి ఎవరికైనా మరి నైజాం అమ్మాయిలంటే ప్రివ్యూ థియేటర్ చూపించాలి కదా. అవును. నా రిలేషన్స్ 2-3 మినిస్టర్లు ఉంటే వాళ్ళకి, మినిస్టర్లందరికీ, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, సంగీత వెంకటరెడ్డి మరి రిలేషన్స్. సో వాళ్ళందరికీ షో వేయడానికి దాసరి నారాయణ గారు, చిరంజీవి గారు వేయడం కోసం, చిరంజీవి గారిని పెట్టడానికి కోసం నేను సెపరేట్గా వెళ్ళాను. ఓకే. ఆయన అప్పుడే గ్యాంగ్ లీడర్ షూటింగ్కి వెళ్ళి వచ్చి అంత దుమ్ముతూ ఉండి, నేను సెపరేట్గా ఎంచుకుంటాను గీతాకృష్ణ అని చెప్పి, మీ శిష్యుడు ఉన్నాడు పైన అని తీసుకెళ్ళాడు. ఎవరైనా? పవన్ కళ్యాణ్. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు కిందకి. అప్పుడు రా అయితే ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు గెస్టులు రిసీవ్ చేసుకుంటూ ఉండాలి నువ్వు అని చెప్పాను. వచ్చాడు. అప్పటికి ఎలా ఉన్నాడు, నేను మీకు చెప్పిన లావుగా ఉన్నది లేదు, ఫుల్ మారిపోయాడు. ఫెంటాస్టిక్ తయారైపోయాడు. నేను దాన్ని బట్టి ఆయనకు ఏమనుకున్నానంటే చాలా పట్టుదల ఉన్న వ్యక్తి అని. ఓకే. సన్నబడిపోవడం కాదు, సన్నబడింది అందంగా ఉన్నాడు. అంత జాగ్రత్త తీసుకున్నాడు అన్నమాట. వాళ్ళ బ్రదర్కి సెపరేట్గా వితౌట్ ఫ్యామిలీకి ఉండేవాడు ఆయన. మీరు విత్ ఫ్యామిలీ ఉండేవాడు తెలియదు, కానీ ఫుల్ జిమ్ పెట్టించారన్నమాట ఆయనకి. అందులో ఇతను టర్ఫీజ్ అయ్యాడు అనమాట. పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు ఎండ్ చేస్తామంటే, దట్ ఈజ్ హౌ ఆ హార్డ్ వర్క్. ఇది కూడా హార్డ్ వర్కే. రెడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ లూజింగ్ వెయిట్, బికమింగ్ వెరీ హ్యాండ్సమ్, ఇదంతా కూడా హార్డ్ వర్కే కదా. హార్డ్ వర్క్ అండ్ చేతుల మీద కార్లు వెళ్ళటాలు ఇవన్నీ నేర్చుకున్నాడు. మరి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకున్నాడంటే, నేను అంతటి పట్టుదల ఉన్న వ్యక్తిలాగా ముందు నాకు అనిపించలేదు, కానీ నిరూపించాడు. అందుకనే ఈరోజు నా హైయెస్ట్ ఇమేజ్ ఉన్న ఇండియన్ యాక్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. అది ఎవరికి ఇష్టం లేకుండా, ఇష్టం ఉన్నా కూడా అది 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 వస్తువు తెరవాల్సింది. నా లవ్ ట్రాక్ ఏముంది, యాక్చువల్గా నేను కోకిల సినిమా చేస్తున్న టైంలో ఇంటికి వెళ్ళాను. యాక్చువల్గాను నేను కీచురాళ్ళు వన్ ఆఫ్ ద మీ ఫాదర్ వాళ్ళు మెడ్రాస్లో ఉండేవాడు కదా, మీరు ఎందుకు? మాది మదరాడిపాలెమే. మేము చదువుకున్నంతా అన్నయ్య వచ్చి సైనిక్ స్కూల్లో చదివించారు. నేను 2-3 స్కూల్ మారాను. లేలా పబ్లిక్ స్కూల్, అక్కడే జనార్దన్ మాకు సీనియర్, 1 year సీనియర్, నీలకంఠ, వీళ్ళంతా వాళ్ళందరూ ఎక్కువ కాలం చదివారు. నేను తొందరగా అందులో చూస్తే నాకేదో ఒంట్లో బాగోదేందుకు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి తాడేపల్లిగూడలో చేర్చాను. నేను వేరే ఇంగ్లీష్ మీడియం ఏదో ఉంటే అక్కడ పెట్టారు. అక్కడి నుంచి కాకినాడ చదివాను ఇంటర్మీడియట్. దాని తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చేరాను. ఇంకా అక్కడి నుంచి నా సినిమా ప్రస్థానం స్టార్ట్ అయిందనమాట. సినిమా మెడ్రాస్లో జాయిన్ అవ్వడానికి కారణమే అది. లేకపోతే నాకు హైదరాబాద్ నిజాంలో వచ్చింది. నాకు హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకంటే మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ ఉంది కదా, సినిమాలు చూడొచ్చు, షూటింగ్ చూడొచ్చు, విజయ్ గార్డెన్స్కి వెళ్ళి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనమాట. సో యాక్చువల్లీ కాలేజ్ దూరం సిటీకి, తాంబరంలో ఉండేది. అయినా కూడా ఫ్రెండ్స్తో మన తెలుగు వాళ్ళతో కలిసి షూటింగ్ చూడడానికి వచ్చేవాడిని. అప్పుడు చూసిన షూటింగ్లే సొమ్మ ఒకటిది, సోక ఒకటిది, ఆ విధంగా కే వాసు గారిని కలవటం ఇవన్నీ జరిగినాయి అనమాట. దట్ ఈస్ ఆ టైంలో మై వైఫ్ ఇస్ ఒక ప్రొఫెసర్ డాటర్ అనమాట. ఆయన తమిళనే, ఆయన కన్నడ బాగా వచ్చి ఆయనకి. వీళ్ళు తమిళియన్. మదర్ కూడా చాలా బాగా ఎడ్యుకేటెడ్. మా అత్తగారు మొన్న పోయారు 92 years. వాళ్ళకి 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నారు సింగపూర్లో. దాని తర్వాత ఇంకొక డాక్టర్. వాళ్ళ ఇంట్లో నేను, ఆ డాక్టర్ ఇంట్లో నేను ఉన్నాను అనమాట. ఉన్నప్పుడు వాళ్ళు ఐ థింక్ దే మైట్ హావ్ థాట్ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్. అంటే నేను నిజంగా అంత గుడ్ పర్సన్ కాదని తెలియదు వాళ్ళకి ఇంకా. సో అది తెలిసి నన్ను ప్రపోజ్ చేశారు. కానీ మీ ఇద్దరు లవ్ అదే నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ నాట్ ఏ ప్యూర్ లవ్ అని. దాని తర్వాత నా కోకిల షూటింగ్ నేను ఇన్వైట్ చేశాను, అదేదో గీత్తో సాంగ్ చేస్తాను. దాని తర్వాత అందరం కలిసి యూస్ టు గో ఫర్ నైట్ షో. నైట్ షో అంటే సెకండ్ షో మెడ్రాస్లో. మరి డాక్టర్కి అప్పుడే కదా ఖాళీ. ఎంజీఆర్ మెడికల్ కాలేజ్లో షీ యూస్ టు వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుంటా. సో ఆ టైంలో సరదాగా తిరగడం తప్పితే ఇంక మిగతా అభ్యం లేదు. దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యూస్ టు టాక్. అది మా పేరెంట్స్కి ఇష్టమయ్యి పామ్ గ్రో హోటల్లో చేశారు. దాని తర్వాత కోకిల రిలీజ్ అయిన మన్నాడు మ్యారేజ్ నాకు. దట్స్ ఆల్. అక్కడ అది కూడా తిరుపతిలో చేసుకున్నాం. జర్నలిస్ట్ నాకు పెద్ద ఎగ్జిబిటర్కి చేయడం ఇష్టం లేక జర్నలిస్టుని బట్టి ఒక 50 మందిని పిలిచాం. ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 100 మందిని పిలిచాం. అంతే. దట్స్ హౌ మై మ్యారేజ్ ఈజ్ ఓవర్. ఐ హ్యావ్ ఎ సన్, అతని పేరు చైతన్య.